మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రియాక్షన్ చూస్తున్నాం. ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఇంత ఘనంగా గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్పారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఇది నరసింహ స్వామి వారి ఆశీస్సులు, ప్రజల నమ్మకం వల్లే సాధ్యమైందని అన్నారు ఆయన. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు మంత్రి అడ్లూరి. వచ్చే రోజుల్లో ధర్మపురిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇదిలా ఉంటే ధర్మపురిలో కాంగ్రెస్ను గెలిపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఏదైతే నేతృత్వంలో లక్ష్మణ్ కుమార్ మా శాసనసభ్యుడిగా మంత్రిగా రాబోయే 3 సంవత్సరాలు పనిచేస్తున్న నమ్మకంతోనే 15 గెలిపించాను. మేము ఊహించలేదు. కానీ మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాష్ట్ర మంత్రిగా చెప్తున్నాం. ప్రజలు రుణం తీర్చుకుంటాను. నేను ప్రజలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రిపై, మంత్రిగా నాపై నమ్మకంతో ఈరోజు ఓట్లేసి గెలిపించినందుకు అంతకంటే ఎక్కువ నమ్మకం వచ్చే విధంగా ప్రజలు పని చేసి నిరూపిస్తానే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు మనవి చేస్తున్నాం. ఎవరు ఎమ్మెల్యే కావాలన్నా, ఎవరు ఏ రాజకీయ ప్రతినిధి కావాలన్నా స్వామివారి ఆశీస్సులు ఉండాలి, ప్రజల ఆశీస్సులు ఉండాలి. ఇలా స్వామివారి ఆశీస్సులు, ప్రజల ఆశలు మాపై ఉన్నాయి కాబట్టి 15 ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారు. ఇలా 15 వార్డులో, మున్సిపల్ వార్డులో ఉన్నటువంటి మా వాళ్ళందరూ కూడా ప్రజలకు మధ్య నుండి నిత్యం సేవ చేసే వాళ్ళనే ప్రజలు ఆశీర్వదించింది తప్ప ఎక్కడో ఉండి ముచ్చట్లు చెప్పుకుంటా ఉండే వాళ్ళని ప్రజలు గెలిపించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, అన్ని విధాల ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో మా దినేష్ గారు కానీ, ఇంక ఇతర మా కౌన్సిలర్లు కానీ చాలామంది ప్రజల మధ్యలో ఉంటారు నిత్యం. ఇలా 10 ఉన్నదాన్ని 10 లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటారు. వాళ్ళని ఇలా అభ్యర్థులుగా పెట్టిన వాళ్ళని ప్రజలు గెలిపించారు. వాళ్ళ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల, ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలో పట్ల, మా జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. అత్యంత ఆప్తుడు. నాకు కష్టకాలంలో కూడా నాకు నా ఎంబడి నన్ను నడిపించిండు. వారి సహకారంతో కూడా ప్రతి ఎత్తున నిధులు తీసుకొస్తానే విషయం